జైలు పాలైన జానీ మాస్టర్ జనసేన చిన్నోడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. టాలీవుడ్ లో లవ్ జిహాదీ రగడ. టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ కెరియర్ ఖతమేనా? ఇలా కొన్ని రోజులుగా నేషనల్ హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ ఎపిసోడ్. కాసేపు చల్లబడినట్టు కనిపించినా ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటూనే ఉంది. జానీ మాస్టర్ ఎపిసోడ్ లో మరిన్ని అరెస్ట్ వార్తలు వినాల్సి వస్తుందా? అసలు జానీ తనకు తానే ఇరుక్కున్నాడా? ఎవరైనా పనిగట్టుకుని ఇరికించారా అనేది కొత్త చర్చ. మెరుపు కలలన్నీ కల్లలయ్యాక చెంచల్గూడ జైలుకి కేర్ ఆఫ్ మార్చాడు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు జానీ మాస్టర్ జీవిత చక్రాన్ని గిర్రున రివర్స్ లో తిప్పేసింది. ప్రస్తుతానికి అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు జానీ మాస్టర్. అవును, ఇదంతా నేనే చేశా అంటూ నేరాన్ని ఒప్పుకున్నట్టు కూడా రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు పోలీసులు. షూటింగ్ పేరుతో హోటల్స్ కి తీసుకువెళ్లిన మాట నిజం. 2020లో ముంబై హోటల్లో లైంగిక దాడి చేసింది నిజం. ఎవరికైనా చెప్తే బూస్టింగే అని జానీ భార్య బెదిరించింది నిజం. నిజం 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 ఇది నిజంగా నిజమని ఒప్పేసుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసి మేజిస్ట్రేట్ ఎదుట విప్పేశారు. కానీ పోలీసుల దగ్గర జానీకి సంబంధించిన మరో వెర్షన్ కూడా బయటకొస్తోంది. ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు, దురుద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేయించారు. లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటకొస్తా, నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను అంటూ జానీ ఎమోషనల్ అయినట్టు కూడా చెప్తున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ నిజమా? నేను 100% శుద్ధపూసను అంటోన్న జానీ వర్షన్ నిజమా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ప్రస్తుతానికి జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 10 రోజుల పాటు కస్టడీకిస్తే పూర్తి స్థాయిలో విచారించేందుకు వెసులుబాటు ఉంటుందని, మరికొన్ని అంశాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే బాధితురాలిచ్చిన 40 పేజీల ఫిర్యాదు పత్రాన్ని, పోలీసులిచ్చిన రిమాండ్ రిపోర్టును సమగ్రంగా చదివాక కస్టడీ పిటిషన్ పై సోమవారం తీర్పు రాబోతోంది. జానీ మాస్టర్ ను చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అటు బెయిల్ కోసం జానీ మాస్టర్ తరపు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో జానీకి బెయిల్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్ గా మారింది. 9 ఏళ్ల కిందట జరిగినట్టు చెప్తోన్న లైంగిక దాడికి సంబంధించిన ఆధారాలు దొరకవు కనుక పోక్సో కేసు నిలబడబోదని జానీ లాయర్ల నమ్మకం. అందుకే రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు న్యాయ పోరాటం జరుగుతోంటే జానీ మాస్టర్ రొమాంటిక్ క్రైమ్ కహానీలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఆన్ ది వే.